వెల్కమ్ టు అవర్ ఛానల్. శుక్రగ్రహ మార్పులు జూలై 26 తర్వాత రాశుల వారికి విశేషమైన యోగాలు రాబోతూ ఉన్నాయి. మన జీవితంలో విలాసానికి కారకుడైన శుక్రుడు జూలై 26న వృషభ రాశులను గడుకుపెట్టబోతూ ఉన్నాడు. దీని ప్రభావం కొన్ని రాశులపై ఉంటుంది. ఆ రాశులకు అకస్మాత్తుగా ఎన్నో మార్పులు వస్తాయి. విలాసవంతమైన జీవితాన్ని గడపాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది, కానీ అది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కానీ జ్యోతిష శాస్త్రంలో కొన్ని రాశుల వారికి మాత్రం మరికొన్ని రోజుల్లో అలాంటి జీవితం రానుంది. మన జీవితంలో విలాసానికి కారకుడైన శుక్రుడు జూలై 26న వృషభ రాశులను కనుగొపెడతాడు. దీని ప్రభావం కొన్ని రాశులపై పడుతుంది. ఆ రాశుల వారికి అకస్మాత్తుగా మారుతుంది. ఆదాయం పెరుగుతుంది. వారి జీవితం విలాసవంతంగా ఉంటుంది. శుక్రుడు వృషభ రాశిలో ఉన్నంత వరకు వీరికి పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆ రాశుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారు. మేషరాశి వారికి విలాసవంతమైన జీవితాన్ని ఉన్నత స్థాయి స్థితికి చేరుకోబోతూ ఉన్నారు. ధనవంతులతో సమయం గడపడానికి చాలా ఇష్టపడతారు. కెరీర్, ఉద్యోగం, వ్యాపారంలో ఆదాయం పెరుగుదల, ప్రముఖులతో సంబరాలు పెరుగుతాయి. ఈ వ్యక్తులు విలాసవంతమైన జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. వారు స్త్రీ పురుష స్నేహితులతో సెలవులకు వెళ్తారు. ఫ్యాషన్, అలంకరణ వస్తువులపై ఖర్చులు గణనీయంగా పెరుగుతుంది. వృషభ రాశి వారికి విలాసవంతమైన జీవితాన్ని ఆస్వాదించే వ్యక్తుల జాబితాలో వృషభ రాశి అగ్రస్థానంలో ఉంటుంది. ఈ రాశి వ్యక్తులు విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి, సంతోషంగా సమయం గడపడానికి గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఈ రాశిలో శుక్ర సంచారం కారణంగా గొప్ప ప్రజాదరణ ఉంటుంది. అన్ని ఆధునిక సౌకర్యాలు ఆనందిస్తారు. వారు ఉన్నత స్థాయి జీవన శైలి కోసం ప్రయత్నిస్తారు. తరచుగా ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వారు సౌందర్య సాధనాలు చాలా ఇష్టపడతారు. ఆనందంగా ఉంటారు. మిథున రాశి వారికి కూడా అత్యంత శుభగ్రహమైన శుక్రుడు ఖర్చులు ఇంట్లో సంతరిస్తాడు. ఇది విలాసవంతమైన వస్తువులపై ఖర్చులు పెంచుతాయి. అనుకోని పరిచయాలు, చెడు వ్యసనాలు అలవాటయ్యే అవకాశం ఉంది. సంతోషమైన జీవితానికి గొప్ప ప్రాముఖ్యతనిచ్చే ఈ వ్యక్తులు విలాసవంతమైన జీవితాన్ని ఆస్వాదించడంలో ముందడుగు వేస్తారు. తమ నైపుణ్యాలను, తెలివితేటలు బాగా ఉపయోగించడం ద్వారా తమ పొదుపును పెంచుకుంటూ విలాసవంతమైన జీవితానికి సంబంధించి వారి కోరికలన్నీ నెరవేరుతాయి. కన్యా రాశి వారికి తమ తోటి వారి కంటే ముందుండాలనే ఆసక్తి కలిగి ఉంటారు. ఈ రాశుల వారు సరళమైన లేదా మధ్యమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. వారి జీవితాల్లో తక్కువ ఆడంబరం ఉంటుంది. అవకాశం దొరికినప్పుడల్లా సౌందర్య సాధనాలు, నగలు, ఖరీదైన దుస్తుల కోసం వారు చాలా ఖర్చు చేస్తారు. వారి స్నేహితులతో సరదాగా గడపడానికి, ధనవాళ్ళతో గడపడానికి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. తులారాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.